హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి హెచ్జిటి మనకు 18వ తారీఖున ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చిన ఈ యొక్క రెస్పాన్స్ షీట్ని అయితే పరిశీలన చేస్తున్నాం. సో మార్నింగ్ సెషన్ సంబంధించి ఆల్రెడీ వీడియో అయితే చేశాను. ఎవరైతే చూడకపోతే వారు ఆ యొక్క వీడియోస్ అయితే చూడండి. ఇది ఆఫ్టర్నూన్ సంబంధించింది. ఓకే, సో ఈ యొక్క ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చిన మొత్తం 200 క్వశ్చన్స్ తాలూకు పీడిఎఫ్ అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో దయచేసి ఆ యొక్క పీడిఎఫ్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఈ యొక్క వీడియోలో కొన్ని క్వశ్చన్స్ని అయితే పరిశీలన చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, అంతర్జాతీయ యువజన దినోత్సవం జరుపుకునే రోజు జూలై 12, జూలై 29, ఆగస్ట్ 12, ఆగస్ట్ 29. ఆన్సర్ని గుర్తించండి. ఈ వీడియోలో కేవలం 20 క్వశ్చన్స్ మాత్రమే నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో తర్వాత మాత్రం మనకు పూర్తిగా కాకుంటే మీకు వీడియో డిస్క్రిప్షన్లోనే పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుంటే 200 క్వశ్చన్స్ సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది. ఆన్సర్ ఆగస్ట్ 12 అండి. ఓకే, తర్వాత జాతీయ గీతాన్ని పూర్తిగా ఆలపించడానికి సుమారుగా పట్టే సమయం 45 సెకండ్లు, 52 సెకండ్లు, 56 సెకండ్లు, 59 సెకండ్లు. ఆన్సర్ 52 సెకండ్లు. ఓకేనా. అండ్ తర్వాత క్వశ్చన్ చూస్తే మనకు ఆగస్ట్ 3, 2018 ఆసియా పసిఫిక్ ఇన్స్టిట్యూట్ ఫర్ బ్రాడ్కాస్టింగ్ డెవలప్మెంట్కు అధ్యక్షులుగా ఎన్నికైన దేశం బంగ్లాదేశ్, భారతదేశం, పాకిస్తాన్, శ్రీలంక. ఆన్సర్ భారతదేశం. ఓకేనా. తర్వాత మనకు మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ గ్రంథ రచయిత ఇందిరాగాంధీ, మహాత్మా గాంధీ, ఆర్కే నారాయణ్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఆన్సర్ మహాత్మా గాంధీ. క్వశ్చన్స్ అనేవి ఈ విధంగా కూడా వస్తున్నాయని మీకు ఒక అవగాహన కల్పించడం కోసమే వీడియో చేస్తున్నాను, అండర్స్టాండ్ చేసుకోగలరు. కాలానికి మూల ప్రమాణం సెకను, నిమిషం, గంట, రోజు. ఆన్సర్ సెకను. ఓకే. దాని తర్వాత మనం క్వశ్చన్ చూస్తే, 100 మీటర్ల పరుగు పందెంలో ప్రపంచ రికార్డు సాధించిన వారు ఉసేన్ బోల్ట్, డేవిడ్ లెకుటా, మిల్కా సింగ్, కెవిన్ యంగ్. ఆన్సర్ ఉసేన్ బోల్ట్. తర్వాత మనకు జార్ఖండ్ రాజధాని డెహ్రాడూన్, రాంచీ, షిల్లాంగ్, న్యూ రాయ్పూర్. ఆన్సర్ రాంచీ. ఓకేనా. తర్వాత ప్రసాద్ స్కీమ్ను ప్రవేశపెట్టిన వారు పర్యాటక మంత్రిత్వ శాఖ, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, దేశీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఆన్సర్ పర్యాటక మంత్రిత్వ శాఖ. ఓకే. తర్వాత భారత్లో 48వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఎక్కడ జరిగింది? హైదరాబాద్, బెంగళూరు, గోవా, రాంచీ. ఆన్సర్ గోవా అండి. ఓకే. సో తర్వాత మనం పరిశీలన చేస్తే, కాళియట్టం అనే జానపద లేదా గిరిజన నృత్యం దీనికి చెందినది? తమిళనాడు, కర్ణాటక, ఉత్తరాఖండ్, కేరళ. ఆన్సర్ కేరళ అండి. ఓకే. సో 200 క్వశ్చన్స్ కూడా కావాలనుకునేవారు దయచేసి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న పీడిఎఫ్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఆ యొక్క పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని స్కిప్ చేస్తే యాడ్ని మీరు ఆ యొక్క పీడిఎఫ్ని అయితే పొందుతారు. ఓకే. సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విధానసభలోని సీట్ల సంఖ్య 168, 172, 175, 178. ఆన్సర్ 175. ఓకే. నెక్స్ట్ మనకు ఆగస్ట్ 2018 తేదీకి భారత్ ఎగుమతుల ఎదుగుదల శాతం 19.21%. ఓకే. మిలిటెంట్ నవజవాన్ భారత్ సభను స్థాపించిన వారు భగత్ సింగ్. ఓకే, భగత్ సింగ్. అండ్ తర్వాత జపాన్ యొక్క ద్విసభ శాసనసభను ఇలా పిలుస్తారు? డ్యూమా, కాంగ్రెస్, పార్లమెంట్, డైట్. ఆన్సర్ డైట్. జపాన్ యొక్క ద్విసభ శాసనసభ పేరు డైట్. తర్వాత సైమన్ కమిషన్ ఏర్పాటు చేయబడిన సంవత్సరం 1927, 1929, 1931, 1934. ఆన్సర్ 1927. ఎన్సిసిని విస్తరించగా నేషనల్ క్యాడెట్ క్యాండిడేట్స్, నేషనల్ సెంట్రల్ కాన్స్, నేషనల్ కామన్ క్యాండిడేట్స్, నేషనల్ క్యాడెట్ కోర్ప్స్. ఆన్సర్ నేషనల్ క్యాడెట్ కోర్ప్స్ అని ఇవ్వడం జరిగింది. ఓకే. ఏమిటి సార్ మిస్టేక్స్ ఉన్నా సార్ మీరు తర్వాత కంప్లైంట్స్ ఇవ్వచ్చు అనమాట. సో కేవలం మనకు ఇవి మా రెస్పాన్స్ షీట్స్ మాత్రమే అందుబాటులోకి అయితే ఇచ్చారు. ఆ యొక్క కీకి అనుగుణంగానే ఇవ్వడం అయితే జరిగింది. ఫైనల్ కీ ప్రకారం అయితే కాదు ఇది. ఓకేనా. ఇస్రో ఇక్కడ కలదు? బెంగళూరు, అహ్మదాబాద్, తుంబా, హైదరాబాద్. ఆన్సర్ బెంగళూరు. ఓకేనా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఈ యొక్క 18వ తారీఖున ఆఫ్టర్నూన్ సెషన్లో ఇచ్చిన డిఎస్ హెచ్జిటి పేపర్ అనేది ఈ విధంగా ఉంది. సో క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా వస్తున్నాయని తెలపడం కోసమే ఈ వీడియో చేశాను. పూర్తిగా 200 ప్రశ్నలు కూడా కావాలి అనుకునేవారు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని అయితే క్లిక్ చేయండి. ఆ యొక్క లింక్ని క్లిక్ చేయగానే ఒక యాడ్ వస్తుంది. ఆ యొక్క యాడ్ని స్కిప్ చేస్తే మనకు పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. అప్పుడు మీరు క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయనేది జాగ్రత్తగా పరిశీలన చేసుకోవచ్చు. సో ప్రతిరోజు కూడా అందుబాటులో ఉన్న
వీడియోస్ని అయితే మీకు అందుబాటులో అయితే తెస్తాను. సో తప్పకుండా వాటిని మీరు చూసుకోగలుగుతారు. బాగా ప్రిపరేషన్ అయితే అవుతుండండి. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.